ఉందా? అండ్ నెక్స్ట్ థింగ్ ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క అటాక్ ఏదైతే జరిగిందో దాని తర్వాత జరిగిన సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే ఇల్యూమినాటి గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ యొక్క 9/11 అటాక్ అనేది జరిగిపోయింది. అండ్ ఆ తర్వాత బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి. ఆ బిల్డింగ్స్‌ని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కానీ ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత? 1776 ఫీట్స్. అండ్ ఇల్యూమినాటి ఎప్పుడు ఫార్మ్ అయింది? ద ఇయర్ ఆఫ్ 1776. అండ్ ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇది ఒక కోయిన్సిడెంట్ దాంట్లో ఏముందని. సో, మనం ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సింప్సన్ కార్టూన్స్ గానీ అండ్ లారిస్ సిల్వర్‌స్టైన్ ఆ బిల్డింగ్ కొనడం గానీ, ఆ బిల్డింగ్‌లో ఆ రోజు రాకపోవడం గానీ, తను నెతన్యాహు యొక్క ఫ్రెండ్ కావడం గానీ, ఇన్ని కోయిన్సిడెంట్స్‌లో ఇది కూడా ఒక కోయిన్సిడెంట్. అండ్ ఇంకో కోయిన్సిడెన్స్ ఉంది ఇల్యూమినాటి గురించి. దట్ ఈస్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ అటాక్ తర్వాత కట్టిన ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసరికి వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని మార్చారు. ఈ వన్ వరల్డ్ అనేది మనం ఎక్కువగా ఇల్యూమినాటి టర్మినాలజీలో వాడతాం అన్నమాట. ఈ యొక్క టెక్నికల్ టర్మ్స్ అన్నమాట వాళ్ళవి. ఇక్కడ మీరు చూడొచ్చు వన్ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్ ఇలాంటి టర్మ్స్ అనేవి వాళ్ళే వాడతారు. అండ్ దీని మీనింగ్ ఏంటి? వన్ వరల్డ్ ఆర్డర్ అండ్ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఒకే ఆర్డర్ ఒకే సిస్టమ్ ఈ యొక్క ప్రపంచాన్ని శాసించాలి.